అతను కూడా మీకు చూపిస్తాను. ప్రతిపక్ష నేత జనరల్ గా అబ్బాయి ఉంటారు, కానీ ఇక్కడ మాక్ అసెంబ్లీలో మాత్రం అమ్మాయి ఉంది. ఈమె ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేతగా చేసినటువంటి బాలిక. పాప నీ పేరమ్మా? సౌమ్య సార్. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఐఎమ్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ మక్వా సాలిడ్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ సార్. ఏమనిపిస్తుంది ఈరోజు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్రను పోషించావు, ఏమనిపిస్తుంది? నాకు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్లో చాలా బాగా అనిపించింది సార్. అందరి ముందు మాట్లాడటం కానీ మొత్తం బాగుంది సార్. నేను కూడా ఈ అసెంబ్లీ చూసిన తర్వాత నేను కూడా పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాను సార్. పాలిటిక్స్లోకి వచ్చి ఇక్కడ మన స్టేట్లో చూసుకున్నట్టయితే మొత్తం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సార్. దాన్ని నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకున్నట్టయితే చాలా వరకు మొత్తం ఫ్రీ పాలసీస్ ఇస్తున్నారు. ఎక్కువ పథకాలు ఫ్రీ అందరూ ఫ్రీకి అలవాటు అయిపోతే మన స్టేట్ పూర్ అయిపోతుంది సార్. ఇప్పటికే చాలా పావర్టీలో ఉంది. ఆ ఫ్రీ పథకాలని ఆపేసి ఎంప్లాయ్మెంట్ ఇంకా బాగా ఎంప్లాయ్మెంట్ చేస్తారని ఎక్కువ మందికి చదువుతున్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ ఉండట్లేదు. వాటి మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి వాళ్ళకి జాబ్లు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మన సీఎం చూసుకున్నట్టయితే అలాగే చేస్తున్నారు. నాకు అందుకే ఇప్పుడు ఈ పార్టీ అన్న చాలా రెస్పెక్ట్ సార్. నేను కూడా వాళ్ళకి పెద్ద ఫ్యాన్. విషయం చెప్తాను, 2019లో అమ్మఒడి కానీ ఇవన్నీ పథకాలను లాంచ్ చేసింది ఇప్పుడు ప్రతిపక్ష నేత కన్నా జగన్. నువ్వు 6 రోజులు పోషించి అసలు ఫ్రీ పథకాలు వద్దంటున్నావు అంటే నేను ప్రజల సమస్యలు తెలుసుకొని మాట్లాడతాను సార్. ఎప్పుడు ఒకటి కాదు సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరే ఉన్నారు, ఈరోజు ఇక్కడ న్యూస్కి వచ్చారు, రేపు మీ ఇంటి దగ్గర కూర్చుంటారు. అది అలాగవుతుంది సార్. మనం ప్రజల్ని సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని మనం తీర్చేటట్టు ఉండాలి. ఆ మొత్తం ఫ్రీ కన్వర్ట్ చేసి ఇస్తే మరి వాళ్ళు ఎందుకు సార్ జాబ్ చేయాలి? ఎందుకు జాబ్ చేయాలి? క్వశ్చన్ చేస్తున్నా ప్రతిపక్ష నేతగా. మీ సమాధానం చెప్పండి. నేను కాదు, ప్రజలను అడుగుతున్నాను. ఎందుకు అసలు జాబ్ చేయాలి? అన్నీ ఇచ్చేస్తారు కదా మంత్లీ ఇంటికి ఎలా చూసుకున్నా ప్రతి ఒక్కరికి ఒక 20,000 వస్తుంది. పెన్షన్ అంటారు, కొన్ని పెన్షన్లు వాళ్ళు వృద్ధు కాబట్టి ముసలి కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు, హ్యాండిక్యాప్డ్కి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు తల్లికి వందనం ఇవన్నీ ఎందుకు సార్? ప్రతిపక్ష నేతగా నీకు ఇవన్నీ నచ్చట్లేదు? నాకు ఫ్రీ నచ్చలేదు. ఇవ్వచ్చు కానీ టాలెంట్ మెరిట్ అవి కూడా చూసుకొని ఇస్తే బాగుంటది. సరే, ఇప్పుడు ఓవరాల్ గా నీకు ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఏమనిపిస్తుంది? అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ముందు, నిజమైన ముఖ్యమంత్రి గారి ముందు, నిజమైన మంత్రుల ముందు, నిజమైన స్పీకర్ ముందు నుంచి మాట్లాడేమనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపించింది సార్. నాకు ముందైతే చాలా భయంగా అనిపించింది, కానీ తర్వాత అసెంబ్లీకి అలవాటు అయిపోయాను. తర్వాత నేను కూడా ఫ్యూచర్లో అసెంబ్లీలోకి రావాలనుకుంటున్నాను సార్. ఎస్ సార్. ఇప్పుడు నుంచి ఇంకా ప్రిపేర్ అయిపోతావా? ఇప్పుడు నుంచి కాదు సార్, నేను కూడా కొంచెం సెటిల్ అయ్యి నేను కూడా నా పీపుల్కి కొంచెం ఖర్చు పెట్టాలి కదా, అది సంపాదించుకొని నెక్స్ట్ పాలిటిక్స్లోకి వస్తాను. కానీ ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. బాగా చదువుకున్న తర్వాత నీ ఎయిమ్ని అచీవ్ చేద్దు. ఎస్ సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రతిపక్ష నేత మాత్రం చాలా సూటి ప్రశ్నలు సంధిస్తుంది. ఉచితాలు అనేవి ఇవ్వకూడదు, ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారని చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ ఈరోజు మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించిన ఈ అమ్మాయి మాట్లాడడం మాత్రం కొంత ఆసక్తిగానే ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పొలిటీషియన్ అవుతారని చెప్తున్నారు. తన ప్రజలకి సేవ చేస్తారని ప్రతిపక్ష నేతకు ఉన్నటువంటి మీ పాప నీ పేరు సౌమ్య అయితే చెప్తుంది. కెమెరా పర్సన్ సుబ్బుతో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.